బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతలే ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలకృష్ణ సంక్రాంతికి సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయ్యింది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి మౌత్ పబ్లిసిటీ దక్కింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ దండయాత్ర కొనసాగుతోంది. 3 రోజుల్లో 92 కోట్లకు పైగా వసూలు రాబట్టి సత్తా చాటింది డాకు. బాలకృష్ణ వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో డాకు మహారాజ్ 4వ హిట్గా నిలిచిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణను ఫ్యాన్స్ ఏ రేంజ్ ఎలివేషన్తో చూడాలి అనుకుంటారో అదే స్థాయి ఎలివేషన్తో దర్శకుడు బాబీ చూపించారు. బాలకృష్ణ కనిపించిన ప్రతి సీన్లోనూ ఎలివేషన్ అదిరిపోయింది. అందుకు తగ్గట్టుగా తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ ఆడియన్స్కి, బాలకృష్ణ ఫ్యాన్స్కి పిచ్చెక్కించింది. డాకు మహారాజ్ సినిమా మరోసారి బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్స్ని చూపించింది. సినిమా విడుదలైన కేవలం 3 రోజుల్లోనే బుక్ మై షో ద్వారా ఏకంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. సంక్రాంతి సీజన్ కావడంతో పాటు సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్, అన్ని వర్గాల ప్రేక్షకులు క్యూ కట్టడంతో భారీ వసూలు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల సినిమాలకు ఫుల్ టాక్ తక్కువగా ఉంటుంది అనే విమర్శలు ఉన్న నేపథ్యంలో 1 మిలియన్ బుక్ మై షో బుకింగ్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మరో 1 మిలియన్ టికెట్లు అయ్యి ఉంటాయని అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్లో ఈ సినిమాతో బాలకృష్ణ తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల వసూలుకి డాకు మహారాజ్ దగ్గరలో ఉంది. సంక్రాంతి సెలవులు మరో 2-3 రోజులు ఉన్నాయి. వీకెండ్ రాబోతోంది కనుక ఖచ్చితంగా అత్యధిక వసూలు దక్కించుకునే అవకాశం ఉంది. బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి అంటూ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు అధికారికంగా పోస్టర్ను విడుదల చేశారు. నాగవంశీ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక విడుదలకు ముందు చేసిన ప్రచారం సైతం భారీ ఓపెనింగ్స్కి కలిసి వచ్చింది.